అంటే ఇంత వివరాలు అడిగినప్పుడు, ఇన్ని వివరాలు నోట్ చేసుకున్నప్పుడు అతను యాక్యురేట్ ఆన్సర్ చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుందా? అక్కడే విజయ్ గారు, అక్కడే తేడా పడ్డాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా చాలా అంటే విండెక్టివ్, కక్షాపూరిత రాజకీయాలు మీకు తెలుసు. ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు అంటే మా పథకాల పరిస్థితి ఏమిటో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మా పథకాల పరిస్థితి ఏమిటో, ఇటువంటి ఒక అబద్ధతా భావానికి, ఒక భయానికి ఓటర్ లోనైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అండి 1% 2% తేడా వచ్చిందంటే మేము కూడా చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 15% ఓటర్ యొక్క ఆ వేవ్ని పసిగట్టలేకపోవడం, ఖచ్చితంగా ఓటర్ భయానికి లోనయ్యాడని మాత్రం నేను బలంగా చెప్పగలను. 95 to 115 సీట్స్ అయినా కూడా మీకు వస్తాయి అని చెప్పి మీరు 94 to 104 ఇచ్చానండి చెప్పారు. దాంట్లో 11 సీట్లు అంటే అత్యంత దారుణం. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రెడిక్షన్ మిస్ అవ్వటం, ఈ సర్వే మిస్ అవ్వటం అనేటువంటిది, ఆ మిస్ఫైర్ అవ్వటం అనేటువంటిది మీరు ఇందాక చెప్పినటువంటి ఆ ఫియర్ ఫ్యాక్టర్ పనిచేసిందా? అంటే ఏం చెప్తే ఓట్ ఇబ్బంది పడతాయి మన ఓటర్ భయమే పనిచేసిందా? ఖచ్చితంగా అదే విజయ్ గారు. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, మీకు 7 నేషనల్ ఏజెన్సీస్ ఇస్తే 5 వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చినాయి. మీరు ఒకసారి గమనించండి. యాక్సెస్ మై ఇండియా అనేటువంటి రెప్యూటెడ్ ఏజెన్సీ కూడా 77 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అవును, 77. యాక్సెస్ మై ఇండియా కూడా చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సరే మొన్న కొంత అటు ఇటు కావచ్చు, వాళ్ళు కూడా 77. అనేక సర్వే సంస్థలు కేవలం 7లో 2 మాత్రమే కూటమి అధికారంలోకి వస్తుందని ఇచ్చింది. ఈ సంస్థలన్నీ కూడా ఈ విధంగా ఇవ్వడం వెనకాల ఉద్దేశం అంటే ఫెయిల్యూర్ ఎక్కడంటే ఓటరు ఖచ్చితంగా మిస్లీడ్ చేసేసాడు మమ్మల్ని. కారణం ఏంటంటే మేము ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధమేమో, ఈ డేటా తీసుకెళ్ళి ఏదైనా ప్రభుత్వానికి ఇస్తామేమో, ఇస్తే మా పథకాలు ఎక్కడ ఆగిపోతాయో, లేదా మాకు జరిగేటువంటి పథకాల లబ్ధిదారులందరూ పథకాల గురించి ఆలోచించారు. మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ సొసైటీ ఏమో మేము ఓటు వేయలేదంటే ఏమన్నా మా మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో, ఇది బాగా మాకు మైనస్ అయిందండి, ఈ భయం ఏదైతే ఉందో. కానీ మీకు తెలంగాణ సమాజం అటువంటి సమాజం కాదు. తెలంగాణలో అండి ఏ రోజు కూడా నేను చూస్తుంటాను కదా, 6 నెలల ముందు సర్వే చేస్తే ఎంత ఉంటుందో 6 రోజుల ముందు చేసినా కూడా 1 or +or -1, 2 అంతేనండి తేడా. అందుకని మేము చెప్పగలుగుతున్నాం అక్కడ అంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు కామారెడ్డి లాంటి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ఇన్ని వేల మెజార్టీతో ఓడిపోతారు, అంత ప్రాచుర్యంలో లేని వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు అని కూడా చెప్పగలిగామంటే ఓటర్ చెప్పబట్టి చెప్పగలిగాం మేము. భయం లేకుండా తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. అంటే చాలా స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి సమాజం తెలంగాణ సమాజం. పెద్దగా ఓటరు భయానికి లోను కాడండి ఇక్కడ. నేను లాస్ట్ 17 yearsలో అనేక ఎలక్షన్స్ నేను చూశాను కదా. ఆంధ్రాలో అలా జరగట్లేదండి. ప్రతి ఎలక్షన్ ఇది నాట్ ఓన్లీ, సరే మేము 2019లో అద్భుతంగా చెప్పుండొచ్చు కాక, అప్పుడు కూడా ఓటర్ భయపడితే చెప్పాడు. అప్పుడు కూడా ఓటర్ భయపడితే చెప్పాడు. కాబట్టి ప్రతి ఎలక్షన్లో ఆంధ్రాలో ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేటువంటిది బలంగా కనపడతా ఉంది. సో మేము ఎక్కడో ఈ టీ స్టాళ్ళ దగ్గర రోడ్ల మీద చెప్పుకునేటువంటి దాన్ని బట్టి మేము అంచనాకి రాలేము. ఎందుకంటే మా మెకానిజంలో లేదా మేము నమ్మినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాంట్లో ఈ విధంగా ఈ ఫాస్ట్ మూవింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆటో స్టాండు, బస్ స్టాండు, సినిమా థియేటరు, రైల్వే స్టేషను, టీ స్టాలు, ఇక్కడ మాట్లాడుకునేటువంటి మాటల్ని మేము పరిగణలోకి తీసుకోలేము.